వాటిని కోడలుగా వచ్చిన మేం పాటించాం. ఇప్పుడు నా మనవడికి కాబోయే పెళ్ళాం కూడా పాటించాలి. ప్రియ పాటిస్తుందనే కదత్తయ్య అర్జున్ చెప్పాడు. ఏమ్మా కావేరి, నువ్వు కేవలం మా కంపెనీలో ఎంప్లాయీవి మాత్రమే అని వాడే చెప్పాడు కదా. ఇంకా ఈ పనులతో నీకేంటి పని? ఏమే కాకి, మాట్లాడువేంటే? పాపం ప్రియ ఎక్కడ కష్టపడిపోతుందో అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఏమైనా డబుల్ గేమ్ ఆడుతున్నావా ఏంటి? ఇల్లే ప్రియదా ఇంటి కాబోయే కోడలు. అన్ని పనులు ప్రియదా చెయ్యాలా? చేస్తుంది. కావేరి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ ఏదైనా స్కెచ్ వేస్తే అదుదా మానుకో. ఎక్కువగా ఇంత మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే నీ గురించి అర్జున్ బాబుకి చెప్పి నిన్ను బయటికి దా పంపి పూడుస్తా. జాగ్రత్త. అయ్యో, ఏంది కాకమ్మా ఇట్లా అంటున్నారు? సహాయం చేయడం కూడా తప్పేనా? అయినా నాకెందుకు వచ్చింది ఇదంతా? నువ్వు చేసుకో ప్రియా. నువ్వే కదా ఈ ఇంటికి కాబోయే కోడలివి. పనులన్నీ నువ్వే చేసుకో. ఓ బూరమ్మా, కనీసం నేను వెళ్ళి టీ అయినా తీసుకొస్తా, కాస్త తాగి పెట్టండి. ఈ పని కూడా నేను చేయకూడదంటే అస్సలు కుదరదు. ఓసే మంగళ, ఆ పుష్పరాజ్ గొడ్డల్ని ఇటివ్వవే. మనవరాలా వేయ్, తగ్గేదేలే. వేసేయ్. చూస్తావేంటే, మొదలు పెట్టేయ్. మేమిక్కడే కూర్చొని చూస్తాం. పదవే బోనా. ప్రియా, త్వరగా. ప్రియా, ఏమీ రావడం లేదా? గొడ్డల్ని కరెక్ట్ గ్రిప్పుతో పట్టుకుని కొట్టు. దెబ్బతో 2 ముక్కలుదా కావాలా? కాకి పిన్ని, అలా చెప్పే బదులు ఎలాగో కొట్టి చూపించొచ్చు కదా. ప్రియా, నాన్ చెప్పగలను కానీ ప్రాక్టికల్ గా చేసి చూపించలేను. మరెందుకు నీ పనికిరాని ఉచిత సలహాలు? నా కర్మ కాకపోతే వీళ్ళ పద్ధతులేంటో ఆచారాలేంటో. ప్రియమ్మా, ఎంతసేపటికి ఆ చిన్న ముద్దులు కొడతావేంటమ్మా? ఇవి కొట్టండి, కొట్టండి. అమ్మమ్మా, చాయ్ తెచ్చానమ్మా. చాయ్ తీసుకోండి. కూల్ కూల్ వాతావరణంలో హాట్ గా టీ తాగండి. కాకమ్మా, నీకొద్దా? అయ్యో ఇయ్యమ్మా. మంగళ, నీకు కూడా ఉంది. పర్లేదమ్మా, పర్లేదు.
అదిరిపోయింది అమ్మాయి. కాకిపిన్ని, ఏంటి ప్రియా? ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను కదా, కనీసం నాకు టీ ఇవ్వాలని కూడా నీకు అనిపించట్లేదా? అయ్యో ప్రియా, నీకు టీ ఇవ్వాలని నాకు అనిపించింది, కానీ జస్ట్ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకొచ్చి కట్టెల్దా కొడుతున్నావు కదా, డిస్టర్బ్ దా చేయడం సరికాదని నానే టీ తాగుతున్నాను పొన్ను. పొన్ను, నీకు స్వెట్ దా వస్తుండది. కట్టెలు కుడుతుంటే స్వెటర్ అక్క రసం సాంబార్ వస్తుందా? ఆ మామా, ఆ పొన్ను, నీ కట్టెల్దా కొడుతుంటే నీకు స్వెట్ దా వస్తుంది, కానీ నీ కష్టం చూడలేక నాకు ఒళ్ళంతా పులిసిపోతుండాది, కన్నీరే ఆగడం లేదు. నిన్ను చూడలేను ప్రియా. ఒసే మనవరాలా, త్వరగా కానీవే, తెల్లారగట్లా భోగి మంటలు వెయ్యాలి కదా. అదే భోగి మంటలను మీ అందరినీ వెయ్యాలన్నంత మంటగా ఉంది నాకు. చెప్తా మీ అందరి పని చెప్తా. కావేరి, నీ జీవితంతో ఆడుకున్న దీన్ని అంత సులువుగా విడిచిపెట్టనమ్మా. నుంచున్న చోటి నరకాన్ని చూపిస్తూ దాని బతుకు మీదే దానికి విరక్తి పుట్టేలా చేస్తాను.